రైట్ నా ప్రీవియస్ సెషన్ లో మనం ఇలిస్ట్రేషన్ సారీ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్ చేసాం. సో నౌ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీట్ చేయాలి. 5 and 6 రెండు కూడా అవకాశం ఉంటే రెండు కంప్లీట్ చేద్దాం, లేదంటే ఒకటైతే ఒకటి ఎన్నైతే అన్ని కంప్లీట్ చేయాలి ట్రై చేద్దాం. రైట్ లాస్ట్ సెషన్ లో సమ్ చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒకసారి నాతో పాటు హెల్ప్ చేస్తే చేద్దాం. ఇంకెవరమ్మా పెండింగ్? అందరితో సమ్స్ చేయించానా? వెంకటలక్ష్మి చేసావమ్మా నువ్వు? చేశాను సార్. వంశిక Yes, sir. నువ్వు కూడా చేస్తావమ్మా? Yes, sir. ఓకే, ఇంకెవరున్నారు మరి? మానస చేయలేదు సార్. రైట్, మానస చేద్దామమ్మా. ఎస్ సార్. రైట్, రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 నా. సో క్వశ్చన్ ఒకసారి చదువుతానమ్మా మానస. సో ఆఫ్టర్ దట్ ఒకసారి ఏమేమి లెడ్జెస్ ఓపెన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, డేటా అంతా ఎంట్రీ టు ఎంట్రీ ట్రై చేద్దాం. ఎస్ సార్. సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ న్యూ లైట్ as on 31st March 2011 and 31st March 2010. సో రెండు ఇచ్చాను ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. సో షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ రెండు నోట్ పాయింట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ బోరింగ్స్, అదర్ కరెంట్ లయబిలిటీ నోట్ పాయింట్ ఉంది, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ నోట్ పాయింట్ ఉంది. నోట్స్ లో క్లియర్ గా మనకి షేర్ క్యాపిటల్, ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్ P&L ఉంది, డిబెంచర్స్ ఉంది, డివిడెండ్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లెస్ డిప్రిసియేషన్ ఉంది. సో అంటే ఏంటి అనేది అసెట్ నుంచి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే ఏం డిప్రిసియేషన్ అన్న? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ సార్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లో డిప్రిసియేషన్ మైనస్ చేసి ప్రెజెంట్ చేసి ఇట్ ఇస్ కాల్డ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదువుతున్నాను నేను. ఎస్ సార్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ప్రతి పాయింట్ మన లెడ్జర్ ఫిల్ చేయడానికి కదా. ఎస్ సార్. సో కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదివే ముందు మనం లెడ్జర్స్ అన్ని ఓపెన్ చేసుకుని చదువుతూ ఫిల్ చేసుకోవచ్చు, అవునా కదా? ఓకే సార్. రైట్, జాగ్రత్తగా. సో ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెడ్జర్స్ చెప్తాను, ఏ లెడ్జర్స్ చేయాలో అన్ని కూడా ఓపెన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1 లో షేర్ క్యాపిటల్ షెడ్యూల్ ఇచ్చారు, దాని నుంచి ఏమి లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓకే, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. so by balance we vary opening balance of equity share capital 12 lakhs sir. okay, To balance carried down 16 lakhs sir. okay, 10% preference share capital. $4 lakhs sir. okay, To balance carried down 2,80,000. right, next. General reserve sir. By balance brought down 6 lakhs. 6 lakhs. To balance carried down 7,60,000. Right, the next. 9% debentures sir. %9 debentures, okay. By balance brought down 4 lakhs. 4 lakhs. Yes sir. To balance carried down
2,80,000. ఓకే నెక్స్ట్ అమ్మా. Dividend payable, sir. ఓకే అదర్ కరెంట్ లయబిలిటీస్ లో డివిడెండ్. ఓకేనా? Yes, sir. డివిడెండ్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ By balance bought down 1,20,000. 1,20,000. To balance carried down nil, sir. 0. Right, next. Provision for tax, sir. Provision for tax amma. Yes, sir. ఎక్కడ ఉందమ్మా? ఓకే షార్ట్ టర్మ్ ప్రావిజన్. Current. Yes, sir. Provision for tax. Opening balance 3,60,000, sir. To balance carried down 3,40,000, sir. okay. Property, plant and equipment account. 1 second. So property, plant and equipment lo asset parent game leda same to same. Yes, sir. Plant and equipment antena? Yes, sir. To balance brought down 32 lakhs. Okay. By balance carried down 38 lakhs. Okay. Accumulated depreciation account. Okay. By balance brought down 9,20,000. Okay. To balance carried down 11,60,000. Right now ఇంకా Non-current investments, sir. non-current investments. To balance brought down 4 lakhs. 4 lakh. By balance carried down 3,20,000. Balance brought down 4 lakhs. Okay. Yes, sir. Okay. 3,20,000, sir. Right now. Next. Ante, sir. సో బ్యాలెన్స్ షీట్ నుంచి సంబంధించిన డేటా అంతా ఇదే కదమ్మా. Yes, sir. సో బ్యాలెన్స్ షీట్ డేటా అంతా మనం రాసాం ఒక దగ్గర. మొత్తం అసెట్స్ లయబిలిటీస్ ఏవైతే నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని కూడా మనం ఓపెన్ చేసాం. రైట్? Yes, sir. రైట్. సో తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చదువుతూ దాని నుంచి ఏదైనా అవసరం అయితే ఎడిషనల్ లెడ్జర్స్ కానీ ఇంకేదైనా అవసరం అయితే అవి కూడా మనం ఓపెన్ చేయాలి. Okay, sir. రైట్. సో ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే ఎక్కడైనా పర్సంటేజ్ ఉంది అంటే కనుక ఐదర్ డివిడెండ్ గురించి కానీ లేదు అంటే కనుక డిబెంచర్స్ అయితే కనుక వాటి మీద ఇంట్రెస్ట్ గురించి కానీ వీటి మీద క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాడో లేదనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. Yes, sir. ఓకేనా? సో డిబెంచర్స్ ఉంది ఇంట్రెస్ట్ గురించి ఎక్కడైనా మనం లెడ్జర్ ఓపెన్ చేసామా? లేదు, సార్. మరి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందంటే ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. Yes, sir. సో అది ఇవ్వలేదు, మేబీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తాడేమో చూడాలి. Okay, sir. అలాగే ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిడమ్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఉంది, దాని మీద 10% డివిడెండ్ ఉంది. సో డివిడెండ్ అకౌంట్ లో అది రాసేసి ఉంటే ఓకే. దాన్ని ఒకవేళ క్రియేట్ చేయమని చెప్పకపోతే ఏం చేయాలి? అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. సో డివిడెండ్ అకౌంట్ అయితే ఉంది బట్ కానీ ఇంకా క్యాలిక్యులేషన్ చూడలేదు. ఓకేనా? Okay, sir. రైట్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ప్రీవియస్ సెషన్స్ లో నిన్న సమ్లో ఒకటి మనం డివిడెండ్స్ మీద ఇంట్రెస్ట్ లాగా మిస్ చేసాం కదా. Yes, sir. ఇది కూడా అబ్జర్వేషన్ ఉండాలి. రైట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో పాయింట్ నెంబర్ 1 చదువుతానా? నువ్వే చదువు. పాయింట్ నెంబర్ 1 చదివి ఏం చెప్తున్నాడు, ఏ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుందో చెప్తాను. The company sold one property, plant and equipment for rupees 1 lakh, the cost of which was 2 lakhs and the depreciation provided on it was 80,000. ఓకే. ఇంకేమైనా ఉందా ప్రాపర్టీ గురించి ఇంకా పాయింట్స్? Yes, sir. పాయింట్ నెంబర్ 2 కూడా ప్రాపర్టీ గురించి, పాయింట్ నెంబర్ 3 కూడా ప్రాపర్టీ గురించి, Third కూడా. సో 3 Yes, sir. ప్రాపర్టీ గురించి అంతే కదా. Yes, sir. నెక్స్ట్ 4, 5, 6 లో ఏమైనా ప్రాపర్టీ గురించి ఉందా?
లేదు. No, sir. రైట్. సో రిలేటెడ్ టు ప్రాపర్టీ కదా. సో ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఐటమ్స్ రెండు నాన్న. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, అక్యుములేటెడ్ డెప్రిసియేషన్. Yes, sir. రైట్. సో ఇప్పుడు దీనిలో అబ్జర్వేషన్ నాన్న. First, the company sold one of the property, plant and equipment 1 lakh. The cost is 2 lakhs and depreciation is 80,000. కదా. Yes, sir. సో ఇప్పుడు ఎప్పుడు అమ్మినట్టు అసెట్ ని? బిగినింగ్ లోనా ఎండింగ్ లోనా? Year end, sir. అయి ఉండొచ్చు. ఇయర్ ఎండ్ అయితే Yes, sir. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కూడా ఉండాలి కదా. Yes, sir. మరి ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి డిప్రిసియేషన్ ప్రొవైడ్ ఆన్ ఇట్ 80,000 అన్నాడు కదా. అంటే దాంతో కరెంట్ డిప్రిసియేషన్ కూడా కలిపేశాడా? డేట్ ఎప్పుడు ఏమన్నప్పుడు ఒక అసెట్ ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్పినప్పుడు లెట్ us assume better బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కదా. Yes, sir. అప్పుడు మీకు ఒకవేళ డిప్రిసియేషన్ కానీ క్వశ్చన్ లో డేట్స్ గట్రా ఇవ్వకపోతే డిప్రిసియేషన్ వాల్యూ కూడా వాడే చెప్తారు. అప్పుడు మనకి ఇబ్బందే లేదు, డైరెక్ట్ వాడు చెప్పిన వాల్యూ రాసుకోవచ్చు. Yes, sir. మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ గురించి? Year end లో sold అమ్మాడా ఏ బిగినింగ్ లో అమ్మాడా, డిప్రిసియేషన్ రేట్ ఇచ్చాడా, అమౌంట్ చెప్పేశాడా? అమౌంట్ వాడు చెప్పేశాడు అనుకున్నానా, వాడి క్యాలిక్యులేషన్ ఎలాగైనా చేసుకుంటాడు కదా. సో మనకి ఇబ్బంది లేదు. Yes, sir. రైట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 32 lakhs ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్, దానిలో 2 lakhs కాస్ట్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ లో 9,20,000 ఉంది, దానిలో 80,000 డిప్రిసియేషన్. సో ఏం చేయాలి ఫస్ట్? To plant and equipment account. సో ప్లాంట్ అకౌంట్ కి 80,000 ట్రాన్స్ఫర్ చేయాలి కదా. Yes, sir. Yes, sir. ఇది ఇయర్ డిప్రిసియేషన్ కాదని ఇప్పుడు దాకా చేసిన అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. Yes, sir. సో కాస్ట్ డెబిట్ సైడ్ ఎంత ఉంది? 2 lakhs. డిప్రిసియేషన్ ఎంత? 80,000. 80,000. డబ్ల్యూడివి ఎంత? Sir. డబ్ల్యూడివి ఎంత అప్పుడు? 1,20,000, sir. సో దాన్ని మనం ఎంతగా మేము క్యాష్ ఆర్ బ్యాంక్? 1 lakh, sir. 1 lakh. సో తక్కువ కమ్మితే మనకి ఏంటన్నది? Loss, sir. సో ఎక్కడికి By వెళ్తుంది? P&L account. 20,000. అబ్జర్వేషన్. ఒకటి పిఎన్ఎల్ ఒకటి పిఎన్ఎల్ ఒకటి క్యాష్ ఆర్ బ్యాంక్. రైట్. Yes, sir. రైట్. నెక్స్ట్. The company also decided to write off another item of property, plant and equipment costing 56,000, on which depreciation amounting to 40,000 has been provided. ఓకే. ఇంకొక అసెట్ ఉంది, దాని కాస్ట్ 56,000, దాని డిప్రిసియేషన్ 40,000, దాని అమ్మట్లే, రైట్ ఆఫ్. అంటే ఎందుకు పనికిరాదు అనమాట. Yes, సేమ్ sir. టు సేమ్ నాన్న. మళ్ళీ 2 ప్లాంట్ అకౌంట్ ఎంతనా? 40,000. 40,000. సో మళ్ళీ ఇక్కడ బై అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 40,000. Yes, sir. ఈ 40,000 కి అసెట్ కాస్ట్ ఎంత? 56,000 కదా. 56,000. Yes, sir. 56 ని 40,000 డిప్రిసియేషన్ పోతే డబ్ల్యూడివి ఎంత? 16,000, sir. 56,000 కాస్ట్ లో 40,000 అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ పోతే డబ్ల్యూడివి ఎంత? 16,000, sir. సో దాని మొత్తం నాకు లాస్ ఏనా? మొత్తం లాస్ కాబట్టి ఎక్కడ పంపించాలి? Yes, P&L account. ఓకేనా. Yes, sir. రైట్. దీంతో రెండు అయిపోయాయి. Yes, sir. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏమన్నా? Depreciation on property, plant and equipment provided 3,60,000. డిప్రిసియేషన్ ఎంట్రీ. Depreciation to accumulated depreciation account. సో బై పిఎన్ఎల్ అని రాస్తాను డైరెక్ట్ గా. Yes, sir. అమౌంట్ 3,60,000. అయిపోయిందా? ఓకేనా. Yes, sir. చెక్ చేసుకో. 32 lakhs లో 80,000, 1 lakh, 20, 40, 16,000 మైనస్ అయిపోతే ఎంత మిగిలింది? 38 lakhs అంట. సో అంటే కాదు, అంటే ఏం జరిగినట్టు? పర్చేజ్ జరిగినట్టు. Yes, sir. మా అర్థమవుతుంది కదా. Yes, sir. అలాగే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ కూడా చెక్ చేయి, ఒకవేళ టాలీ అవుతుందా లేదా వెరిఫై చేసుకో. 9,20,000 ప్లస్ 3,60,000 12,80,000 మైనస్ 80 మైనస్ 40 11,60,000 సరిపోయింది. Yes, sir. సో ప్లాంట్ అకౌంట్ లో మరి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందన్న. టోటల్ చేయి. 80,000 ప్లస్ 1 lakh ప్లస్ 20,000 ప్లస్ 40,000 ప్లస్ 16,000 ప్లస్ 38 lakhs మైనస్ 32 lakhs. 8,56,000, sir. సో ఇది ఇయర్ పర్చేజ్ నన్ను. Yes, sir. ఓవర్. రైట్. Yes, sir. సో 3 points 2 ledgers కంప్లీట్ అయ్యాయి. పాయింట్ నెంబర్ 4 నన్ను నెక్స్ట్.
Company sold some investment at a profit of 40,000. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ ఆఫ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్ ఆఫ్ 40 అన్నాడు. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ ఎంత అనేది తెలియదు. Yes, sir. మరి ఎక్కడ కనిపెట్టచ్చు దీన్ని? ఎంత అమ్మాడు ప్రాఫిట్ వచ్చిందంట, మరి ఎలా? సో లెడ్జర్ లో అమ్మితే ఇటు సైడ్ కదా రాస్తాం, Yes, sir. బై క్యాష్ ఆర్ బ్యాంక్. ప్రాఫిట్ వస్తే ఇటు సైడ్ రాస్తాం. To P&L, ఎంత ప్రాఫిట్ 40,000. ఆటోమేటిక్ గా దీన్ని బట్టి ఎంత సేల్ చేసాడో బ్యాలెన్స్ చెప్పలేమా? చెప్పచ్చు సార్. 4,40,000 లోంచి 3,20,000 తీసాను. 1,20,000 సార్. 1,20,000 కి అమ్మాము నాన్న సేల్ వాల్యూ. Yes, sir. దాని కాస్ట్ ఎంతో చెప్పగలవా? WDVR కాస్ట్ 80,000 సార్. అంతే. 18 120 కి అమ్మితేనే కదా ప్రాఫిట్ 6 వస్తుంది. 4 lakh minus 3,20,000 is known as 80. ఆ 80 120 కి అమ్మాం కాబట్టి ప్రాఫిట్ అకౌంట్ కి 40,000 ట్రాన్స్ఫర్ చేసాం. రైట్ నాన్న? Yes, sir. రైట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ Debentures and preference share capital redeemed at 5% premium. ఓకే. సో డిబెంచర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ ఇక్కడ ఉన్నాయి రెండు కూడా. ఫస్ట్ డిబెంచర్స్ రిడీమ్డ్ నాన్న. సో 2. సో ఫస్ట్ రిడమ్షన్ చేస్తే ఎంట్రీ నాన్న 4 lakh 2,80,000 అయింది అన్న. ఒక డిబెంచర్ రిడీమ్ చేస్తే ఎంట్రీ చెప్పు. 9% debentures account debit to cash or bank. 9% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అంతేనా? ఇక్కడ ప్రీమియం కి రిడీమ్ చేసాం 5%. Yes, sir. ఆ ఎంట్రీ మళ్ళీ చెప్పు. డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. Cash or bank. ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం కదా నాన్న, క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, డిబెంచర్ వాల్యూ Yes, తక్కువ sir. ఉంటుంది. ఎక్స్ట్రా పేమెంట్ Securities. ఏమంటాం? లాస్. ప్రీమియం ఆన్ డిబెంచర్స్. Yes, sir. 9% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, Premium on debentures account debit to cash or bank. Yes. రైట్. సో డిబెంచర్స్ వాల్యూ డిబెంచర్ అకౌంట్ లో రాయాలి, ఎక్స్ట్రా పే చేసిన ఏ అకౌంట్ లో రాయాలి? Premium on debentures account. ప్రీమియం ఆన్ డిబెంచర్స్ ఇంకో లెడ్జర్ ఓపెన్ అవ్వాలి. రైట్. Yes, sir. ఇప్పుడు చెప్పు అసలు ఎంత డిబెంచర్స్ రిడీమ్ చేశాడు? 4,280 అయిపోయిందంటే ఎంత డిబెంచర్స్ రిడీమ్ అయినాయి? 1,20,000. Yes, sir. Yes. ఓకేనా? Yes, sir. డిబెంచర్ వాల్యూ 1,20,000 రిడీమ్ చేస్తాం, కానీ 120 కాదు పేమెంట్ చేస్తాం. ఎంత ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాం? 5% extra, sir. టు క్యాష్ ఆర్ బ్యాంక్. బ్రాకెట్ లో 1,20,000 ఇంటూ 5%. ఎంత అన్న? 6,000, sir. 6,000. ఓకేనా? ఇదో క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్, ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్. రైట్. Yes, sir. అబ్జర్వ్ చేయబు డిబెంచర్స్ క్యాన్సిల్ అయిపోయిందా లేదా? ఇంకా అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అయిపోయింది, sir. అయిపోయింది, sir. సిమిలర్లీ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్. ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ 4 lakh 2,80,000 అంటే ఎంత రిడీమ్ చేసినట్టు? To cash or bank 1,20,000. సేమ్ టు సేమ్. ఇది కూడా ఏందన్నా? Premium, sir. 6,000. ఈ ప్రీమియం వేర్కి ప్రీమియం డిబెంచర్స్ వేర్ ప్రీమియం ఆన్ Preference shares. redemption of redeemable preferential capital Preference share capital. Yes, to sir. cash or bank. దీనికి కూడా అమౌంట్ సేమ్ నాన్న 1,25% equals to 6,000. 6,000. Yes, sir. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేయం, ఎందుకంటే క్యాష్ స్టేట్మెంట్ అంటేనే అది కదా, మనం అదే ప్రిపేర్ చేస్తాం. Yes, sir. రైట్. ఓకే. ఒక క్వశ్చన్ సార్, ఈ ప్రీమియం లాస్, ప్రీమియం డిబెంచర్స్ కానీ ప్రీమియం రిడక్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ రెండు లాస్ లెక్క అన్నాయి. Yes, sir. కంపెనీ ఎక్స్ట్రాగా పే చేసిన ఈ అమౌంట్ ని ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి? ఎనీ ప్రీమియం విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. P&L. సో P&L అకౌంట్. ఓకేనా? Yes, sir. ఈ క్యాష్ పేమెంట్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. సో దీనికి రెండు లెడ్జర్స్ కూడా ఏమైనా క్లోజ్ అయ్యాయి. Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? లేదు, sir. మళ్ళీ ఒకసారి ఎంట్రీ చెప్పినాను. డిబెంచర్స్ కానీ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ కానీ రిడెంప్షన్ కి ఎంట్రీ ఏంటి? 9% debentures account debit to premium on debentures account debit to cash or bank. నెక్స్ట్ రెండో ఎంట్రీ ప్రీమియం ఆన్ డిబెంచర్స్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? P&L, sir. P&L to premium on debentures account. దాని ప్రకారం నేను ఎంట్రీస్ రాశాను. ఓకేనా? Yes, sir. P&L అకౌంట్ క్యాష్ అకౌంట్ నేను ఓపెన్ చేయాలి, ఎందుకంటే క్యాష్ అకౌంట్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, P&L అకౌంట్ అనేది
ఇండైరెక్ట్ మెథడ్ లో అడ్జస్ట్మెంట్. adjustments. Yes, sir. రైట్, ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్. Company decided to value. రైట్, లాస్ట్ పాయింట్ అని చదువునండి, వెరైటీగా చెప్తున్నాను, చదువునా. Company decided to value inventory at cost, whereas previously the practice was to value inventory at cost less 10%. Okay. The inventory according to books on 31st March 2010 was 2,16,000. The inventory on 31st March 2011 was correctly valued at 3 lakhs. ఓకే, సేమ్ అర్థమైంది చెప్పినాను. మా అర్థమే, ఏమర్థమైంది చెప్పినాను. Previous గా ఇన్వెంటరీ కాస్ట్ కన్నా 10% తక్కువ రికార్డ్ చేసేవారు సార్. వెరీ గుడ్, ఫస్ట్ పాయింట్ అది అర్థం అవ్వాలి. సో ప్రీవియస్ గా ఇన్వెంటరీని కాస్ట్ కన్నా 10% తక్కువ చేశారు ప్రీవియస్ Yes, ఇయర్ sir. లో. ఓకేనా? ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చిన ఇన్వెంటరీ వాల్యూ ఎంతో చెప్పు ఫస్ట్. 2,16,000 సార్. స్టాక్ ఆన్ 31st March 2010. సో లాస్ట్ ఇయర్ అంటే అదే కదా. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఇన్వెంటరీ యొక్క వాల్యూ బ్యాలెన్స్ ఎంత అన్న? 2,16,000 సార్. దాని వాల్యూ వాడే ఇచ్చాడు 2,16,000, రైట్, అంతేనా? ఎస్ సార్. కానీ 2,16,000 అనేది కాస్ట్ వాల్యూ కాదు. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10% 90%. 90%. సో వాట్ అబౌట్ ది 100% వాల్యూ? నిజంగా కాస్ట్ ప్రకారం అయితే ఎంతకి వాల్యూ, ఎంతకి నేను దాన్ని రికార్డ్ చేయాలి అంటే కనుక చేయగలనా చేయలేనా? చేయొచ్చు సార్. ఎలా అవుతుందని క్యాలిక్యులేట్ చేస్తే 2,16,000 into 100/90. ఎంత అన్న? 2,40,000 సార్. 2,40,000. ఓకేనా? ఎస్ సార్. సో ఇట్ ఈస్ ద కాస్ట్ వాల్యూ, ఇట్ ఈస్ ద ఎన్ఆర్వి. ఎస్ సార్. సో బుక్స్ లో కాస్ట్ ఎన్ఆర్వి విచ్ ఆర్ ది లోయర్ ప్రొసీజర్ లో అప్లై చేసి ఏదో సంథింగ్ 2,16,000 వాల్యూ చేశాను నేను. ఎస్ సార్. నెక్స్ట్ ఇన్వెంటరీ అకౌంట్ ది బుక్స్ 2,16,000 బాగుంది. తర్వాత ఇన్వెంటరీ ఆన్ 31st March 2011 was correctly valued at 3 lakh value. సో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో ప్రాబ్లం లేదన్న. ప్రాబ్లం అంతా దేనిలో ఉందన్న? ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్. సింప్లీ ఇట్ ఇస్ కాల్డ్ ఓపెనింగ్ స్టాక్. ఎస్ సార్. సో ప్రీవియస్ నుంచి ఓపెనింగ్ స్టాక్ నా బుక్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటో నువ్వు ఆలోచిస్తే అది ఎక్కడెక్కడికి వెళ్తుందో చెప్పచ్చు. సో ప్రీవియస్ ఇయర్ లో స్టాక్ ని వాల్యూ చేసినప్పుడు, ఓకేనా? ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ స్టాక్ అంటే అది క్లోజింగ్ స్టాక్. ప్రీవియస్ ఇయర్ లో, కరెంట్ ఇయర్ లో ఓపెనింగ్ స్టాక్ పక్కన పెట్టి ఓపెనింగ్ స్టాక్. ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ లో అదే కదా క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ క్రెడిట్ రాసి అంటే ట్రేడింగ్ అకౌంట్ లో రాసేటప్పుడు ఎంత రాశాడు? 2,16,000 సార్. సో దీని వల్ల ప్రాఫిట్ ఏమైపోయి ఉంటది? తగ్గిపోయింది సార్. రైట్. సో స్టాక్ వాల్యూ తగ్గించేసి ప్రాఫిట్ వాల్యూ తగ్గించేశాడు, అంతేనా కదా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను చేయాలి అంటే, నేను ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ని మార్చాలి అనుకుంటే, నాకు ఇచ్చిన క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 5 లో బ్యాలెన్స్ షీట్ లో మార్చాలి అనుకుంటే ఏ లెడ్జెస్ నేను మార్చాలి? స్టాక్ వాల్యూ తక్కువ చేశాడు కదా, 90% చేశాడా? ఎస్ సార్. రాంగ్ కదా? ఎస్ సార్. దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. ఎంత యాడ్ చేయాలి? 24,000 యాడ్ చేయాలి ఈ సార్. 24,000 యాడింగ్ కరెంట్ అకౌంట్ అంటే సారీ కరెంట్ అసెట్, స్టాక్ అనే అసెట్ కరెంట్ అసెట్ ఉందా లేదా? అదర్ కరెంట్ అసెట్ ఎంత ఉంది? 11,10,000 ఉంది సో 11,10,000 should be increased with 24,000. 24,000. ఫస్ట్ ఎఫెక్ట్. నెక్స్ట్, Yes, sir. ఈ ఎఫెక్ట్ పెంచడం వల్ల నాకు ఆల్రెడీ మరి ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ లో తగ్గించడం వల్ల ఏమైపోయింది? ప్రాఫిట్ తగ్గిపోయింది. తగ్గిపోయింది మరి సార్. ప్రాఫిట్ కూడా ఏమవ్వాలి? పెరగాలి. సో ప్రాఫిట్ ఎక్కడ ఇచ్చారు క్వశ్చన్ లో? డేటా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో P&L అకౌంట్. ఎస్ సార్. 2,40,000 2,40,000 ఓపెనింగ్ ఇచ్చాను. దాన్ని ఏం చేయాలి? పెంచాలి సార్. రెండు 24,000. చేయాలి కదా, ఏదో ఒకటి చేస్తే కుదరదు కదా. లైబిలిటీ పెంచాలి, అసెట్ పెంచాలి, అప్పుడే బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఎస్ సార్. అంటే దీని ఇంపాక్ట్ రెండు చోట్ల ఉందన్న మీనింగ్ అర్థమవుతుందన్న. అర్థమైంది సార్. ఓపెనింగ్ స్టాక్ లాస్ట్ ఇయర్ లో ఉంది, ఇప్పుడు పెంచడం వల్ల దాని ఇంపాక్ట్ రెండు చోట్లకి వెళ్ళాలి బ్యాలెన్స్ షీట్ లో. ఒకటి స్టాక్ పెంచాలి, సింప్లీ మన బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ అసెట్ అనే హెడ్ పెంచాలి. రెండోది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ పెంచాలి. దట్ మీన్స్ బ్యాలెన్స్ షీట్ లో P&L అకౌంట్ ని పెంచాలి. ఎస్ సార్.
కరెంట్ అసెట్స్ కానీ P&L అకౌంట్ కానీ మనం లెడ్జర్ ఓపెన్ చేసి దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేస్తాం? No, sir. లేదు. ఇవి రెండు కూడా ఎక్కడ వస్తాయి? డైరెక్ట్ గా క్యాష్ ఫ్లో Cash స్టేట్మెంట్. flow statement. Yes, sir. నన్ను అర్థమైంది నాన్న? అర్థమైంది సార్. సో దీని ఇంపాక్ట్ ప్రస్తుతానికి అయితే ఈ లెడ్జర్ సంబంధించి ఏమీ లేదు. Yes, sir. డౌట్ ఏమంటే అడగచ్చు. ఎవరికి డౌట్ ఉన్నా అడగచ్చు. రైట్. సో మరి రిమైనింగ్ కంటెంట్ చేద్దామా ఇంకా? Yes, sir. ఇంకా మనం వదిలేసింది ఏంటన్నా? Ledgers ని క్లోజ్ చేయాలి. లెడ్జర్స్ లో డిబెంచర్స్ దగ్గర మనం ఒకటి ఇబ్బంది పడ్డాం, ఇంట్రెస్ట్ గురించి. అలాగే ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ లో డివిడెండ్ గురించి కదా. Yes, sir. అన్ని లెడ్జర్స్ క్లోజ్ చేసి వాటి గురించి లాస్ట్ లో ఆలోచన. Okay, sir. రైట్ రైట్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లెడ్జర్ 12 lakhs కాస్త 16 lakhs అయిందంటే ఏం జరిగిందన్న? 4 lakhs ఇష్యూ చేశాం. 4 lakhs ఇష్యూ చేశారని క్యాపిటల్. Yes, sir. ఓకేనా? క్లోజ్. నెక్స్ట్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది సార్. Yes, sir. జనరల్ గా 6 lakhs నుంచి 7 lakhs పెరిగిందన్న. రిజర్వ్ ఎక్కడి నుంచి క్రియేట్ అయి ఉంటుందన్న? P&L, sir. P&L ఎంత అన్న? 1,60,000. క్లోజ్. రైట్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఓవర్. డిబెంచర్స్ రిడమ్షన్ కదా అయిపోయింది. Yes, sir. డివిడెండ్ ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ 0 అంటున్నాను. మరి P&L నుంచి డివిడెండ్ ఎంత క్రియేట్ చేసాము, ఎంత పేమెంట్ చేసాము, రెండిట్లో ఎక్కడైనా ఏదైనా డేటా ప్రొడక్ట్ ఇచ్చాడా? లేదు సార్. ఎలా? 10% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ అని చెప్పారు. అప్పుడు నువ్వు దాన్ని బట్టి నువ్వు కౌంట్ చేసామే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది రైట్ అనుకుందాం. కానీ డివిడెండ్ అనేది ఓన్లీ ప్రిఫరెన్స్ షేర్ మీద కాదు, ఈవెన్ ఈక్విటీ షేర్ మీద కూడా ఇవ్వాలి. Yes, sir. సో ప్రిఫరెన్స్ షేర్ లోనేమో 4 lakhs ని 2,80,000 రిడీమ్ చేస్తాం కాబట్టి అజంప్షన్ మళ్ళీ తీసుకోవాలి. 1,20,000 రిడీమ్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటే ఎక్కడైనా ఎండ్ అని చెప్పాడు అజంప్షన్? చెప్పలేదు సార్. సో అజంప్షన్ గురించి ఏం చెప్పాడు? రిడీమ్డ్ అనేది తప్ప ఎక్కడ డేట్ ఇవ్వాలి. Yes, sir. ఏదో ఒక అజంప్షన్ తో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకున్నాం బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. Okay, sir. అప్పుడు ఇంకా క్యాపిటల్ ఎంత మిగులుతుంది? 2,80,000, sir. నేను డివిడెండ్ 2,80,000 మీద కదా పే చేయాలి. Yes, sir. 2,80,000 మీద 10% అంటే ఎంత? 28,000, sir. మరి షేర్ క్యాపిటల్ పర్సెంటేజ్ ఎంత? ఈక్విటీ షేర్ క్యాపిటల్ చెప్పారా ఎక్కడైనా? లేదు సార్. లేదా కదా, ఏం చెప్పలేదు నా. Yes, sir. అంటే నేను ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ నుంచి డివిడెండ్ నేను కావాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. నాకు డివిడెండ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను? 1 lakh. 20,000, sir. దీనికి ఏదైనా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ 4 lakh ఓపెనింగ్ ఉంది కదా లాస్ట్ ఇయర్ లో ప్రిఫరెన్స్ Yes, sir. Yes, sir. దాని మీద 10% అంటే 40,000 ఇవ్వాలి కదా. Yes, sir. అంటే లాస్ట్ ఇయర్ లో ప్రావిజన్ క్రియేట్ చేసాము అంటే లాస్ట్ ఇయర్ ఎండ్కి డివిడెండ్ పే చేయాలి డిసైడ్ చేసినట్టే కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే. సార్ అది పే చేశాక రిమైనింగ్ బ్యాలెన్స్ అని కూడా అనుకోవచ్చు కదా సార్. డివిడెండ్ ఎప్పుడు పేమెంట్ ఏ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో జరుగుతుంది. ఓకే. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. Yes, sir. ఆ ఇయర్ ఎండ్ లో నేను క్రియేట్ చేసిన ప్రావిజన్ 120 అంటే లాస్ట్ ఇయర్ ది ఇప్పుడు పేమెంట్ చేయాలని చెప్పి ఒక ప్రావిజన్ క్రియేట్ చేశాను 1,20,000. Yes, sir. అంటే లాస్ట్ ఇయర్ సంబంధించింది అంటే 4 lakhs లాస్ట్ ఇయర్ దగ్గర ప్రిఫరెన్షియల్ క్యాపిటల్. Yes, sir. దాని మీద 10% అంటే ఎంత? 40,000, sir. అంటే మిగిలిన 80,000 ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో అది ఓపెనింగ్ ఎంత? 80,000, sir. ఓపెనింగ్ 12 lakhs. Yes, sir. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఓపెనింగ్ 12 lakhs. 12 lakhs. అంటే ఎంత? 6.67%. సమ్ వాల్యూ. Yes, sir. 80,000 అవుట్ ఆఫ్ 12 lakhs. సో ఇది మనం అడ్జస్ట్మెంట్ ఎస్టిమేషన్ కాబట్టి అసలు మనం దాన్ని అలా ఎస్టిమేట్ చేయం. 120కి అయితే ఏదో ఒక ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, కానీ 120 అనేది లాస్ట్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి సంబంధించిన 1,20,000 పేమెంట్ అయితే చేయాలి కదా ఖచ్చితంగా. Yes, sir. చేయాలి. పేమెంట్ ఎక్కువ చేసామో తక్కువ చేసామో చెప్పనప్పుడు అజంప్షన్ ఏంటి? సేమ్ అమౌంట్. Yes, sir. సింపుల్ లాజిక్ అని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎండ్కి నేను బుక్స్ ప్రిపేర్ చేశాను, ఏజిఎం పెట్టాను, వాల్యూ చేశాను. నేను అనుకున్నాను డివిడెండ్ ని 1,20,000 పే చేయాలని డిసైడ్ చేశాను. Yes, sir. డివిడెండ్ ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ కూడా కాదు, డివిడెండ్ ఫైనలైజ్ అయితేనే బుక్స్ లో అవుట్ స్టాండింగ్ రాస్తాను. Yes, sir. సో డివిడెండ్ అవుట్ స్టాండింగ్ అని కనబడుతుందంటే ఫైనలైజ్ అయినట్టే కదా. అయినట్టే సార్. కాబట్టి ఈ ఇయర్ లో పేమెంట్ ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 1,20,000 చేస్తాం సార్. ఉంటుందండి. సింపుల్ ఫస్ట్ లాజిక్. సో ఎప్పుడు ఏమి రెండు చెప్పకపోతే
ఫస్ట్ లాజిక్ ద పేమెంట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎస్ సార్. రెండు సరే క్లోజింగ్ మరి నెక్స్ట్ ఇయర్ కోసం ఏమైనా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా, అలా చెప్తే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? 0 సార్. సో దట్ మీన్స్ క్రియేషన్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఇస్ 0. 0. ఇంకా అసలు ఎస్టిమేట్ ఏమి ప్రావిజన్ ఏమి క్రియేట్ చేయలేదు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఒకవేళ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకవేళ ఏమైనా 80,000 1 lakh ఇచ్చాడు అనుకో, దాని అర్థం P&L కూడా అంతే క్రియేట్ చేస్తాను. అంత నుంచి క్రియేట్ చేసాం కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చింది అని అర్థం. లెడ్జర్ క్లోజింగ్ బ్యాలెన్స్ 0 ఉందంటే క్రియేట్ చేయలేదనే కదా ఇంకా అర్థం. ఎస్ సార్. సార్ అలా ఎందుకు అనుకుంటారు? సో 1,20,000 క్రియేట్ చేసి ఉండొచ్చు కదా, లేదా ఇంకేమైనా తక్కువ పేమెంట్ జరిగి ఉండొచ్చు కదా, ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఎస్ సార్. ఇక్కడ ఎగ్జాంప్షన్ ఏం తీసుకున్నాం? ద అవుట్ స్టాండింగ్ డివిడెండ్ హస్ బీన్ పెయిడ్ ఇన్ ద కరెంట్ ఇయర్. సింపుల్. ఓకే సార్. సో కరెంట్ ఇయర్ ప్రావిజన్ సంబంధించి డివిడెండ్ సంబంధించి రేట్స్ గట్రా ఇవ్వలేదు కాబట్టి మనం ఏ డివిడెండ్ ఇంకా క్యాలిక్యులేట్ చేయడం అనేది చేయట్లేదు. ఎస్ సార్. డివిడెండ్ ఎప్పుడు ఎస్టిమేట్ చేసి ప్రావిజన్ క్రియేట్ చేయకూడదు. ట్యాక్స్ ఎస్టిమేట్ చేసి ప్రావిజన్ క్రియేట్ చేయొచ్చు. డివిడెండ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఫైనలైజ్ అయితేనే అవుట్ స్టాండింగ్. ఎస్ సార్. అవుట్ స్టాండింగ్ రాయాలి. ఎప్పుడు రాయాలి? ఫైనలైజ్ అయితేనే అవుట్ స్టాండింగ్. ఇది రూల్. ఓకే సార్. రైట్. నెక్స్ట్ అయిపోయింది. ఈ లెడ్జర్ కూడా అయిపోయింది. మిగిలిన లెడ్జర్ ఏంటన్నా? ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ 2,60,000 లాస్ట్ ఇయర్ క్రియేట్ చేశాడు. ఓపెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ 2,40,000 ఉంది. అవునా కదా? ఇక్కడ కూడా ట్యాక్స్ గురించి ఎక్కడ క్వశ్చన్ లో చెప్పాలి. ట్యాక్స్ ఎంత పే చేసామని కానీ P&L నుంచి క్రియేట్ చేసామని కానీ నో సార్. చెప్పినప్పుడు అసంప్షన్ ఏంటి? అప్పుడు లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసింది ఏం చేసి ఉంటాం? పే చేసి ఉంటాం సార్. పే చేసి ఉంటాం. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అసంప్షన్. సో ఎప్పుడు నా క్వశ్చన్ లో డేటా లేకపోతే లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ విల్ బి అస్యూమ్ టు బి పెయిడ్. ఎస్ సార్. మరి క్లోజింగ్ 3,40,000 వచ్చింది అంటే ఎక్కడి నుంచి జరిగి ఉంటుంది? P&L సార్. P&L నుంచి క్రియేట్ అయ్యి ఉంటుంది. సో 3,40,000 P&L నుంచి క్రియేట్ చేసి. రైట్ నా? ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. 1 second. రైట్. మా కంటిన్యూ చేద్దాం. మానస. ఎస్ సార్. రైట్. సో ఈ ఎంట్రీ అమ్మ అర్థమైంది అది. సో డివిడెండ్ ట్యాక్స్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు తప్ప ఎక్కడ ఏమి క్రియేషన్ చెప్పలే. అంటే దాని అర్థం లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఇయర్ ఏం చేసినట్టు పేమెంట్ చేసినట్టు. ఎస్ సార్. సో ట్యాక్స్ అంటే డివిడెండ్ అంటే, ఎందుకంటే క్వశ్చన్ ఇంకే వేరే ఇన్ఫర్మేషన్ ఏమి మనకి ఇవ్వలేదు కాబట్టి. ఎస్ సార్. రైట్. ఇంకేమైనా లెడ్జెస్ మిగిలాయా? ఇంకేమి మిగల. అయితే ఒకే ఒక పాయింట్ మిగిలిందని ఏంటి? డిబెంచర్స్. అంతే కదా? డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా 9%. ఎస్ సార్. ఉంది సార్. డిబెంచర్స్ మీద 9% ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఈ రెండుకి. చేయాలి సార్. ఐదర్ పే చేయాలి, లేదంటే కనీసం ఏం చేయాలి? క్రియేట్ అయినా చేసుకోవాలి కదా. ఎస్ సార్. ఐదర్ పే చేయాలి లేదా క్రియేట్ చేయాలని కాబట్టి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఏంటో లెడ్జర్ ఇంట్రెస్ట్. డిబెంచర్ ఇంట్రెస్ట్. సో మళ్ళీ సేమ్ టు సేమ్. డిబెంచర్ ఇంట్రెస్ట్ సార్ పేమెంట్ చేసాం అనుకుందాం. ఎంత పేమెంట్ చేసి ఉంటాం? పేమెంట్ చేయలేదని అనుకోవడానికి లేదమ్మా. ఎందుకని సార్? అవుట్ స్టాండింగ్ ఉంటే పే చేయలేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ పే చేయకపోతే బ్యాలెన్స్ షీట్ ఏం కనబడాలి? అవుట్ స్టాండింగ్ కనిపించాలి సార్. లేదు కాబట్టి మన అసంప్షన్ ఏంటి? ఇప్పుడు పే చేశారని తీసుకోండి. డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంత అన్న మన బ్యాలెన్స్ షీట్ లో డిబెంచర్స్ ఎంత ఉన్నాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్ 4 lakhs సార్. 4 lakhs ఉందన్న. కానీ దానిలో 1,20,000 ఏం చేసాం? రిడీమ్ సార్. రిడీమ్. ఏ రోజు రిడీమ్ చేసామో తెలియదు. అసంప్షన్ సార్. ఒకవేళ బిగినింగ్ అనుకుంటే డివిడెండ్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? 2,80,000 మీద. ఎస్ సార్. ఒకవేళ ఎండింగ్ అనుకుంటే 4 lakhs మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేద్దాం. 4 lakhs మీద చేయనా? 2,80,000. 2,80,000 మీద చేయనా? అంటే దీని అసంప్షన్ ఏంటి? Debentures are redeemed at beginning of the year. At the beginning of the year. So 9% debenture interest rate అంటే ఎంత? 25,200 sir. 25,200. So ఇది paid అలాగే it will be transferred to P&L. సరే ఇది రాయకపోతే నా అకౌంట్ టాలీ అవుతుంది. రాయకపోయినా టాలీ అవుతుంది. ఎందుకంటే డబుల్ ఎంట్రీ కదా ఇది. ఎస్ సార్. క్యాష్ స్టేట్మెంట్ టాలీ అయిపోద్ది కానీ ఒక పాయింట్ వదిలేసినట్టే కదా. అవును సార్. నువ్వు ఇది చేయకపోయినా నీ క్యాష్ స్టేట్మెంట్ టాలీ అయిపోద్ది. డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఒక డెబిట్ క్రెడిట్ వదిలేసి ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్ సార్. కానీ
దీంతో ప్రమాదం ఏంటంటే దీనివల్ల మనం సమ్ అయితే కనుక సాల్వ్ చేసేస్తాం కానీ ఒక పాయింట్ మిస్ చేసి సాల్వ్ చేస్తాం. సో దానివల్ల ఫుల్ మార్క్స్ పడే చోట మళ్ళీ ఒక మార్క్ ఏమవుతుందన్నా మిస్ అయిపోతుంది. రైట్, సమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందేనా ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేద్దామా? ఎస్ సార్. Cash flow statement. Point number 1, cash flow from operating activities, indirect method. So starts with net profit after all appropriations. so bracket lo closing balance of profit 3,40,000 antena? Yes sir. Minus opening balance after adjustment తీసుకోవాలి సార్. అంతే కదా మరి? ఎస్ సార్. సో ఇప్పుడు నేను రీవాల్యూ చేశాను అనుకున్నా, నా ఓపెనింగ్ స్టాక్ వాల్యూ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ అంటే ప్రాఫిటే కదా? ఎస్ సార్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ తక్కువ చేశాను కాబట్టి ఇప్పుడు పెంచితే ప్రాఫిట్ ఏమవుద్ది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది కదా, కాబట్టి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత తీసుకోవాలి? ప్లస్ 24,000 చేయాలి. ఎస్ సార్. మా అర్థమవుతుందా? ఇది చేయకపోయినా నష్టం లేదు, ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ మర్చిపోతే టాలీ అయిపోద్ది క్యాష్ స్టేట్మెంట్. కానీ ఇది అడ్జస్ట్మెంట్ చెప్పినప్పుడు ప్రాఫిట్ ని కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీ రెండింటిని కూడా ఏం చేయాలి? నువ్వు మార్చుకోవాలి. ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి కదా. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ డేటా, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ డేటాలో ప్రాఫిట్ పెరగాలి, కింద కరెంట్ అసెట్ కూడా ఏమవ్వాలి? ఎస్ సార్. ఓకేనా? అర్థమైంది సార్. రైట్ రైట్. సో 3,40,000 మైనస్ 2,64,000. That equals to 76,000 sir. 76,000 is a profit after appropriations. Yes sir. So then get adjustments on. So ఎక్కడ P&L ఉంది, ఈక్విటీ క్యాపిటల్ P&L లేదు, లిమిటెడ్ క్యాపిటల్ P&L లేదు, జనరల్ రిజర్వ్ లో P&L ఉంది. Yes sir. Add general reserve. Appropriation to general reserve ఎంత? 1,60,000 sir. 1,60,000. నెక్స్ట్ ప్లాన్ అండ్ ఎక్విప్మెంట్ లో P&L ఇస్తున్నాను. ఇదేంటిది? లాస్. ఇది కూడా లాస్ అంతేనా? Yes sir. లాస్ ఆన్ సేల్ అండ్ రిటర్న్ ఆఫ్ రెండు రాసేస్తున్నాం. Yes sir. ప్లాంట్ ఎంత? 20 + 16 36,000. 36,000. నెక్స్ట్ ఇంకా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ లో డిప్రిసియేషన్, యాడ్ డిప్రిసియేషన్ నాన్ క్యాష్ 3,60,000. 60,000. నెక్స్ట్ ఇంకా డిబెంచర్ ఇంట్రెస్ట్, యాడ్ డిబెంచర్ ఇంట్రెస్ట్ Interest on the loan. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. 25,200. Next debentures, dividend no creation to P&L. Provision for tax creation and add provision for tax 3,40,000 sir. 3,40,000. Right, next profit on Investments. Sale Sale of of investments. investments 40,000. దీన్ని ఏం చేయాలన్నా? Minus చేయాలి sir. Right, next premium, add back expenditure ఏం చేయాలన్నా? premium. Yes sir. Premium on redemption 12,000. ఓకేనా? Yes sir. అయిపోయింది. సో దీంతో మనకి నెట్ క్యాష్ ఫ్లో బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. $9,69,200 sir. 9,69,200. 69,200. ఓకే. సో బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ చేస్తాను కదా? Yes sir. రైట్. సో దీని కంటిన్యూటీ పక్కన రాస్తున్నాను. ఓకేనా? Yes sir. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ సార్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఒక్కొక్కటి చూడను. వాటిలో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఏం మారుతున్నాయో చెప్పాలి. Increase in current liabilities sir. సో కరెంట్ లయబిలిటీస్ అదర్ కరెంట్ లయబిలిటీస్ సైడ్ లో విడిగా ఉన్నాను కరెంట్ లయబిలిటీస్. ఓకే. సో ఇంక్రీజ్ Yes, sir. కరెంట్ లయబిలిటీస్ ఎంత పెరిగిందన్న? 40,000 sir. సో లయబిలిటీ పెడితే క్యాష్ కూడా ఏమవుతుందన్న? పెరుగుతుంది sir. పెరుగుతుందన్న. రైట్, నెక్స్ట్
కరెంట్ అసెట్స్ కి వెళ్దాం. కరెంట్ అసెట్స్ లో ఏమున్నాయి? అదర్ కరెంట్ అసెట్స్. Yes, sir. ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్. సో కాబట్టి ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఏం చేయాలి? 11 lakh క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ Minus- అంటే 11,10,000 కాదు. Yes, sir. 11,34,000. ఇది మర్చిపోయినా ప్రమాదమే. ఓకేనా? Yes, sir. ఎంత పెరుగుతున్నప్పుడు 16,000, sir. మైనస్ 11,34,000 అంతేనా? Yes, sir. అంటే ఎంతనా? 16,000. క్యాష్ ఏమవుద్ది? తగ్గుతుంది సార్. ఓవర్. ఓకేనా? Yes, sir. అర్థమైందన్నాను. రెండు చోట్ల ఇంపాక్ట్ చూపించాలి. ఎక్కడైనా ఒకటి మర్చిపోతే ప్రమాదం ఉంది. Yes, sir. నెట్ క్యాష్ ఫ్లో బిఫోర్ ట్యాక్స్ ఎంత? 9,69,200 మైనస్ 16,000 ప్లస్ 40,000 వెరీ క్లోజ్ టు 9,93,200. మైనస్ ట్యాక్స్ పెయిడ్. సో ట్యాక్సెస్ ఎంత చూన్నాను? 3,40,000, sir. సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 3,40,000 సారీ 3,16 అన్న పేమెంట్. ప్రొవిజన్ 340 అన్న పేమెంట్ 3,16 అన్న. ఓకేనా? Yes, sir. పేమెంట్ క్యాష్ కదా ఇది మనం మాట్లాడుతుంది. Yes, sir. 3,60 మైనస్ నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎంత అన్న? 6,33,200, sir. ఓకే. సో దీంతో మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయిపోయింది. రైట్? Yes, sir. సో వీటిని ఉపయోగించుకుంటూ మనం జాగ్రత్తగా మళ్ళీ సో ఉన్న వాటిలో ఒకసారి అబ్జర్వ్ చేయనన్నా ఈక్విటీ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, డివిడెండ్ ఇవన్నీ కూడా ఏంటన్నా యాక్టివిటీస్. ఫినాన్సింగ్ ఇవి నాన్న ఫినాన్సింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇన్వెస్టింగ్ ఏమో ఇన్వెస్టింగ్ ఎక్కడ ఉన్నాయి? ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా అంతేనా? డిబెంచర్ ఇంట్రెస్ట్ పేమెంట్లు కదా. సో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తే అవన్నీ నాకు చెప్తే రాసేస్తాను. Okay, sir. సెకండ్ పాయింట్ ఇక్కడ రాస్తాను. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. Yes, sir. రైట్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఫస్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సేల్ ఉందని ఎంత? 1 lakh, sir. 1 lakh రైట్. Yes, sir. నెక్స్ట్ ఇంకా పర్చేజ్ ఉందని. Purchase పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ 8,56,000. అండ్ ఎక్విప్మెంట్ ఎంతనా? 8,56,000, sir. ఇది మైనస్ అన్న. రైట్. నెక్స్ట్ సో ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అయిపోయిందా? Yes, sir. రైట్. ఇంక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఏమున్నాయి? Sale of non-current investments. డివిడెండ్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దానిలో ఏముందన్న? సేల్. Yes, sir. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతనా? 1,20,000, sir. పాజిటివ్ నెంబర్. రైట్. నెక్స్ట్ ఇంకా సో డిబెంచర్స్ మీద ప్రీమియం అన్ని ఏ యాక్టివిటీస్? Financing, sir. డివిడెండ్ పేమెంట్ ఇవన్నీ కూడా ఏ యాక్టివిటీస్? ఇంట్రెస్ట్ పేమెంట్, Financing. డివిడెండ్ పేమెంట్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఇక్కడ అయిపోయింది అయితే అంతే. సో Yes, sir. 8,56,000 మైనస్ 2,20 6,36,000 నెగిటివ్ నెంబర్. ఓకేనా? Yes, sir. పాయింట్ నెంబర్ 3 క్యాష్ ఫ్లో ఫ్రమ్ Financing. ఫైనాన్సింగ్ యాక్టివిటీ. మనం పక్కన విడివిడిగా రాసేస్తున్నాను పర్వాలేదు కదా. Yes, sir. రైట్. నెక్స్ట్ ఫస్ట్ దానిలో ఇష్యూ ఆఫ్ Equity share క్యాపిటల్ ఎంత? Yes, sir. 4 lakhs. 4 lakhs పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ Redemption of 10% preference share. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో 1,20,000 రీపేమెంట్ ప్లస్ ప్రీమియం అమౌంట్ 6,000 అంటే ఎంతనా? 1,26,000. సో డైరెక్ట్ రాసేస్తున్నాను కానీ విడివిడిగా రాసినా పర్వాలేదు నీ ఇష్టం. నెక్స్ట్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ Yes, sir. అది కూడా అంతే 1,26,000. 26,000. ఓకే. Dividend అయిపోయింది. paid. ఇంకేమన్నా డివిడెండ్ పెయిడ్ 1,20,000, sir. 1,20,000. 1,20,000 మైనస్. రైట్. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ అయిపోయింది. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, డిబెంచర్స్ అండ్ డిబెంచర్ ఇంట్రెస్ట్. Yes, sir. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ ఉంది కదా? ఉంది, sir. డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంత అన్న? 25,200, sir. మైనస్ చేస్తే దెన్ నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. Yes, sir. 40,000 4 lakhs అది షుడ్ 4 lakhs.
4 lakhs minus 1,26,000 minus 1,26,000 minus 1,20,000 minus 25,200 that equals to 2,800 sir. positive number. Okay na? Positive. Yes sir. Right na. So అయిపోయింది నా నెక్స్ట్ నేను లాస్ట్ ఫైనల్ గా రాస్తాను. Net cash flow from all activities 633,200 positive number nana minus 6,36,000 plus 2,800 equals 0. Yes sir. Add opening cash and cash equivalents ఎంత ఇచ్చాను cash and cash equivalents సేమ్ అమౌంట్స్ ఉండాలి ఇప్పుడు ఇంకా. Yes sir. 10,000 sir. 10,000 అవునా కదా? Yes sir. ఎందుకంటే నెట్ అన్ని కూడా ఏమైంది 0 కాబట్టి సో Zero, sir. కూడా ఏమైంది Equal sir. అర్థమైందా నాన్న? అర్థమైంది. ఓ నైస్. డౌట్ ఉంటే అడగచ్చు ఎవరికైనా. సో క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. రైట్ నా. సో మనం రిమైనింగ్ రేపు క్లాస్ చూద్దామమ్మా, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయాలన్నా టైం పడుతుంది, సమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రేపు క్లాస్ లో కాన్సెప్ట్ చెప్పుకుని రైట్ నేను ఎక్సెప్షన్ థింగ్ అన్నాను కదా, ఎక్సెప్షన్ సంబంధించినటువంటి ఒకే క్వశ్చన్ పెండింగ్ ఉంది, ఇలిస్ట్రేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6 అని. సో రేపు క్లాస్ లో కాన్సెప్ట్ డిస్కస్ చేసి సమ్ కంప్లీట్ చేస్తే పూర్తిగా మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.